కానీ ఆయన డెడికేషన్ కానివ్వండి నేను చూస్తే ఈ సినిమాకి పెద్ద అసెట్ చరణ్ సారే అండి. అంటే ఎంత కష్టపడతారంటే అండి మీరు షాక్ అయిపోతారు. సెట్ ఇప్పుడు షార్ట్ చేయాలనుకోండి ఆల్రెడీ జిమ్ చేసి వచ్చేవారండి. ఆయన జిమ్ చేసి వచ్చి మళ్ళీ షార్ట్లో టేక్ మధ్యలో వెళ్ళి మీరు వీడియోస్ అని వదులుతారు ఉంది టేక్ మధ్యలో వెళ్ళి మళ్ళీ ఒక 20 మినిట్స్ మళ్ళీ కొట్టి ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ షార్ట్ చేసేవారండి. మళ్ళీ ఆ పంప అదే మళ్ళీ డౌన్ అయితే మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక హాఫ్ టేక్ మధ్య గ్యాప్ ఉంటుంది మళ్ళీ చేసి అబ్బా నాకైతే మళ్ళీ ఒక పక్కనేమో చేయి నొప్పండి. ఓ డమ్మీలు ఎత్తాలంటే వాళ్ళ పాపను ఎత్తుకోలేకపోతున్నాండి నేను. వాళ్ళ పాపను ఎత్తుకోవాలంటే కూడా ఎక్కడో ఇక్కడ మగధర టైంలో ఎక్కడో చిన్నది ఏదో జరిగిందంటండి. అక్కడి నుంచి అలా కంటిన్యూస్గా ప్రెజర్ పడడం వల్ల దాంతోపాటు పైల్వాన్లు తిరగేసుకోవడాలంటే వాళ్ళ సినిమా పైల్వాన్స్ కదండి, సినిమాలో తెలిసే ఫైటర్స్ కాదు, రియల్ పైల్వాన్స్ అండి. వాళ్ళ సినిమా టెక్నిక్ తెలిసేది కదండి. ఈయన హ్యాండ్ మీద వచ్చి పడిపోయారు, ఈయన కంట్రోల్ చేసుకోవాలా, వాళ్ళని పడేయాలా, అది చాలా టఫ్ అయిపోయింది సార్. నాకు ఫైట్ జరుగుతుంటే చాలా భయం వేసిందండి యాక్షన్ ఎపిసోడ్.